ప్రోత్సహించుకొనడానికి గాను వాక్య భాగంలో నుండి రోమీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతామండి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం గలవారై మరణిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. చాలండి. ఈ వాక్య భాగమును నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, నన్ను దర్శించినటువంటి మాట ఏంటంటే కృపాదానము. ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. కృపాదానము అంటే కృప దానం చేయబడడం. సహజంగా దానము మనం ఎవరికి చేస్తామంటే లేనివారికి. కానీ దేవాతి దేవుడైనటువంటి ఆయన కృపకు అనర్హులమైనటువంటి, కృపలో లేనివారమైనటువంటి మనకు ఆయన కృపను ఇవ్వడం అనేది చాలా గొప్ప సంగతి. నిజానికి ఒకానొకప్పుడు మనం అందరం ఆయన కృపలో ఉన్నటువంటి వారమే. కానీ ఒకని అపరాధము వలన దానిని మనం దూరం చేసుకోవటం జరిగింది. అలాగనే ఆ మరి ఒకని అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ కృప అనేది మన దాకా మరల చేరడం జరిగింది. కృపలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా రాత్రి మనం విన్నాం కదండి, మనుషుని యొక్క కృషి కంటే దేవుడిచ్చే కృప చాలా గొప్పది. కృషి ద్వారా మనం పొందుకోవచ్చు, పొందుకోలేము. కానీ కృప ద్వారా, దేవుడిచ్చే కృప ద్వారా మన జీవితాల్లో మనం ఏదైనా పొందుకోగలం. దేవుని దగ్గర దొరికే వాటిలో కృప కూడా ఒకటి. 130వ కీర్తనలో మనం ఆ మాట చూస్తాం. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన లేనిదే లేదా ఆయన కృప లేనిదే మనము జీవించలేము. అలాగనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఏంటి ఆ కృప అంటే, ఆయన ధనవంతుడై ఉండియు తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలని ఆయన దరిద్రుడయ్యాడు. ఎంత దరిద్రుడయ్యాడంటే, కృపామయుడైనటువంటి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషుల దగ్గర నుండి ఆ కృప దూరమయ్యేంతగా, ఆ ప్రేమ దూరమయ్యేంతగా ఆయన మారాడు. అంతగా ఆయన మరి ఈ లోకంలో ఆ కృపకు దూరంగా, అంటే మనుషులు ఏమాత్రం ఆయన ఎడల జాలి కానీ కృప కానీ చూపించకుండా ఆయనను ఏ విధంగా ఎన్ని హింసలుకి గురి చేశారో మనం ఎరుగుదాము. కృప యొక్క గొప్పతనం మనకు తెలియాలంటే ఒక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 7వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 108వ కీర్తన 108వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యెహోవా అది దేవుని కృప ఎంత ఉన్నతమైనదో, ఎంత ఎత్తైనదో కీర్తనాకారుడు తన కీర్తనలో వ్రాస్తూ ఉన్నాడు. ఆకాశము కంటే ఎత్తైనది. 117వ కీర్తనలో మనం చదువుతాం, హెచ్చైనది అని ఉంటుంది అక్కడ. ఎత్తైనది, హెచ్చైనది. దేనికంటే అంటే ఆకాశము కంటే. ఆకాశము కంటే ఎత్తైనది ఏదైనా ఉన్నదా? మనం తల పైకెత్తి చూస్తే ఆకాశము కంటే
ఎత్తులో కనిపించేది ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. అంటే ఆయన కృప అంత ఎత్తుగా ఉన్నది, ఆయన కృప అంత హెచ్చుగా ఉన్నది. ఆయన కృపను అనుభవించినటువంటి దావీదు ఆ మాట వ్రాస్తూ ఉన్నారు, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, హెచ్చైనది. ఆయన కృప యొక్క గొప్పతనము దావీదునకు అర్థమైంది. ఈ ఉదయకాలంలో ఆయన కృప ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే మనకు అర్థమై ఉండాలి. ఒకవేళ అర్థం కాకపోతే ఈ సమయంలో దేవుని మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన కృప ఎంత హెచ్చైనదో, ఎంత ఎక్కువగా మన పట్ల చూపించాడో మనకు అర్థమవుతూ ఉంది. అలాగే 63వ కీర్తన 3వ వచనం ఒక మాట చదువుకుందాం. 63:3, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఆయన కృప ఎటువంటిదంటే జీవము కంటే ఉత్తమము. జీవము అంటే ఊపిరి. ఊపిరి కంటే ఉత్తమమైనది మానవునికి ఏమైనా ఉన్నదంటారా? ఏదీ లేదు. ఆయన జీవము, ఆయన ఇచ్చే జీవము లేదా మానవులకు ఆయన ఇచ్చే ఊపిరి ఎంత ఉన్నతమైనదో దానికంటే ఉత్తమమైనది ఆయన కృప. ఆ ఉత్తమమైనటువంటి కృప మానవునికి విలువైనటువంటి బంగారము కానీ వెండి కానీ ఆస్తులు కానీ దేనితో సరిసమానమైనది కాదు. అటువంటి ఉన్నతమైనటువంటి కృపతో, అధికమైనటువంటి హెచ్చైనటువంటి కృపతో ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన కృప లేకుంటే మనకు జీవము లేదు, మనకు ఊపిరి లేదు, మనమే లేము. అలాంటి ఉన్నతమైనటువంటి కృపతో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కృపను అలాగున మనకు దానంగా ఇవ్వటం జరిగింది. కీర్తనల గ్రంథం 36:7 వచనంలో ఆయన కృప అమూల్యమైనది అని ఉంటుంది. ఎంత అమూల్యమైనది అంటే వెలకట్టలేనంత అమూల్యమైనటువంటి కృప అది. లోకంలో ప్రతి వస్తువుకి ఒక విలువ ఉంటుంది, ఒక వెల ఉంటుంది. కానీ దేవుడు మన పట్ల చూపినటువంటి కృపకు వెలకట్టలేం. అది చాలా అమూల్యమైనది. మానవ ప్రేమకు లేదంటే మనిషి చూపించే తాత్కాలికమైనటువంటి ఆలోచనలకు వెల ఉంటుంది. కానీ దేవాతి దేవుని యొక్క కృపకు కానీ ఆయన చూపించే ప్రేమకు కానీ వెలకట్టలేం. అంత అమూల్యమైనది. ఆ అమూల్యమైన కృప దావీదుకు అర్థమైంది. సౌలు చేత తరమబడుతూ ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఆ ప్రాణాపాయ స్థితిలో నుంచి తప్పింపబడినప్పుడు, దేవా నీ కృప ఎంత గొప్పదయ్యా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప ఎంతో అమూల్యమైనది. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఆయన కృప ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగించడానికి కూడా వెనుకాడలేదు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మరణానికి కూడా అప్పగించడానికి వెనుకాడనంతగా ఆయన మానవుల పట్ల తన కృపను విస్తరింపచేశాడు. మానవుల పట్ల ఆయన కృపను చూపించాడు. ఆ దేవాతి దేవుడైనటువంటి కృప, ఆ దేవాతి దేవుని కృప దావీదుకు అర్థమైంది. ఈ సమయంలో ఆయనను ఆరాధించడానికి చేరి ఉన్నటువంటి మనకు అర్థమవుతుందా? ఆయన కృపను అర్థం చేసుకొని ఈ వారమంతా బ్రతికామా? ఆయన కృప క్రింద మనం బ్రతికామా? ఆయన కృపను ఆలోచన చేస్తూ ఆయన కృపలో మనం ఈ సమయంలో ఇక్కడ చేరి ఉన్నామనేటువంటి విషయం మనకు అర్థమవుతుందా? ఆయన కృప మన పట్ల ఎంత విస్తారంగా చూపించాడో మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ కృప మనుషులకందరికీ రక్షణకరమైనది అని చెప్పేసి తీతు పత్రికలో మనం చూస్తాం. ఆ మాట చూద్దామండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ఏలయనగా సమస్త మనుష్యులకు అది సమస్త మనుష్యులకు రక్షణకరమైనటువంటి కృప ఈ కృప ఎందుకు అవసరం అంటే సమస్త మనుషులకు రక్షణకరం. ఆ కృప మనకు రక్షణనిచ్చింది. మానవులమైన మనకు ఆ కృప రక్షణకరమని చెప్పి
దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా దేని చేత రక్షింపబడ్డారు? కృపచేతనే. ఇక మరొకటి ఏదీ లేదు. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడ్డారు. ఆ కృప లేకపోతే రక్షణ లేదు. ఆ కృప లేకపోతే దేవుని ప్రేమ మన దాకా వచ్చేది కాదు. ఆ కృప లేకపోతే దేవుడు మన దాకా వచ్చేవాడు కాదు. ఆ కృప లేకపోతే ఈ సమయంలో మనకు ఆరాధన లేదు. కనుక దేవాతి దేవుడైనటువంటి ఆయన యొక్క కృప మన పట్ల ఏ విధంగా చూపాడో కీర్తనాకారుడు 86:13లో అధికముగా చూపాడని ఉంటుంది. ఎంత అధికముగా చూపాడో ఆ కీర్తనంతా చదివితే మనకు అర్థమవుతూ ఉంది. ఆయన కృప మన పట్ల చాలా అధికముగా ఆయన చూపించాడు. ఆయన కృప ఎంత బలమైనదో, ఆయన కృప ఎంత ఉన్నతమైనదో కీర్తన గ్రంథంలో మనం చాలా మాటల్లో చూస్తూ ఉంటాం. కనుక దేవుని యొక్క కృప ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం. దేవుడు మన పట్ల చూపినటువంటి విస్తారమైనటువంటి కృప, హెచ్చైనటువంటి కృప, అధికమైనటువంటి కృప, జీవము కంటే ఉత్తమమైనటువంటి కృపతో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఈ కృప ప్రత్యక్షమై మనకు ఏం దూరం చేసిందో 2వ అధ్యాయం 12వ వచనంలో తీతు పత్రికలో మనం చూస్తున్నాం కదండి. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఆ కృప మనకు ప్రత్యక్షమై భక్తిహీనత నుంచి మనల్ని దూరపరిచింది, ఇహలోక సంబంధమైనటువంటి దురాశల నుండి మనల్ని దూరం చేసింది. 14వ వచనంలో సమస్తమైన దుర్నీతి నుండి మనలను విడిపించింది. ఆ ఉన్నతమైనటువంటి హెచ్చైనటువంటి కృప మనకు దేనిని దూరం చేసిందంటే భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను, సమస్తమైనటువంటి దుర్నీతిని, ఈ లోకనీతి నుండి మనలను విడిపించింది. వాటిని మనకు దూరం చేసింది. ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన మాట ఏంటంటే, ఈ వారంలో అయితే కృప వేటినైతే మనకు దూరం చేసిందో దాని ప్రకారం మనం జీవించగలిగామా? భక్తిహీనత నుంచి దూరంగా జీవించామా? ఇహలోక సంబంధమైనటువంటి దురాశల నుండి మనం దూరంగా పారిపోయామా? సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని మనం రక్షించుకున్నామా? ఇలాగూ చేయకుండా ఈ సమయంలో మనం ఆరాధన చేయడానికి కూర్చుంటే ఆయన కృప మనకు అర్థమైనట్లు కాదు. ఆయన కృప ప్రత్యక్షమై వేటిని దూరపరిచిందో వాటిని మనం కూడా దూరం చేసుకోవాలి. అప్పుడే ఆయన కృప మనకు అర్థమైనట్లు. అయితే ఈ కృప మనలను ఎలా మార్చిందో కూడా అక్కడ 14వ వచనంలో చూద్దామండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకున్నాడు. ఈ కృప మనలను పవిత్రపరిచింది. ఈ కృప మనలను తన సొత్తుగా చేసుకుంది. అంత మాత్రమే కాదు, ఈ కృప మన కొరకు తనను తాను అర్పించుకుంది, పవిత్రపరిచింది. అపవిత్రమైనటువంటి జీవితం నుంచి, అపవిత్రమైనటువంటి కార్యములు చేసేటువంటి స్థితి నుంచి మనలను పవిత్రపరిచింది. అంత మాత్రమే కాదు, ఆయన సొత్తైనటువంటి జనాంగముగా, ఆయన సొత్తుగా, ఆయన బిడ్డలుగా, ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి స్వాస్థ్యముగా ఆయన ఆ కృప మనలకు చేసింది. అంత మాత్రమే కాదు, మన కొరకు తనను తానుగా అర్పించుకుంది. ఆ కృపే కొట్టువారికి వీపును దాచుకోలేదు. ఆ కృపే ఉమ్మి వేసేవారికి ముఖము దాచుకోలేదు. ఆ కృపే వెంట్రుకలు పెరుగు వారికి చెంపలను దాచుకోలేదు. ఆ కృపే సమస్తము చేసింది. ఆ కృప లేకపోతే రక్షణ లేదు. మనుషులకందరికీ రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై పవిత్రపరుచుకొని మనలను తన సొత్తుగా చేసుకొని మన కొరకు అర్పించుకొని, రోమాపత్రిక 3:24లో చూస్తే ఆ కృపే మనలను నీతిమంతులుగా చేసింది. ఒకానొకప్పుడు మనం నీతిమంతులం కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి తప్పిపోయినటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటుండగా ఆ కృపే మనలను నీతిమంతులుగా చేసింది. ఆ కృప లేకుంటే, ఆ కృపను తీసి ప్రక్కన పెడితే మనం ఎవరు? అనీతిమంతులం. మనలో పవిత్రత లేదు, అపరిశుద్ధులం.
అలాంటి వారమైన మనలను తన కృప ప్రత్యక్షమై తన కృప ద్వారా దేవుడు ఈ కార్యాలన్నీ చేయడం చాలా గొప్ప సంగతి. కనుక మన జీవితంలో దేవుని కృప కలిగి దేవుని కృపను ఆలోచన చేస్తూ ఈ ఉదయకాలంలో మనం ఆయనను ఆరాధించాలి. అలాగనే ఆ కృప మనకిచ్చినటువంటి వాగ్దానం ఒక మాట చూసి మనం ఆరాధనలోనికి వెళ్దామండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 54:10. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను అది నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన చేసేటువంటి గొప్ప నిబంధన ఏంటంటే నా కృప నిన్ను విడిచిపోదు. విడిచిపోని కృపతో దేవుడు మనలను ప్రేమించాడు. వీడిపోని కృపను మన పట్ల చూపించాడు. ఇర్మియా గ్రంథకర్త కూడా మాట రాశాడు కదండి, నీ కృపతో నన్ను నీవు దర్శించి ఉన్నావు, అంత మాత్రం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను. విడిచిపోని కృప అండి ఈ కృప, వీడిపోని కృప. మనుషులు మనల్ని విడిచిపోవచ్చు, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, మన సొంతం అనుకున్న వాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, మన బంధువులు విడిచిపెట్టవచ్చు, కానీ ఈ కృప ఎన్నటెన్నటికీ వీడదు. అలాంటి కృపను దేవుడు మన పట్ల చూపించాడు. దేవుని కృప మనకు అర్థం కావాలంటే ఒక చిన్న మాట చెప్తానండి. ఇంకా మనకి దేవుని కృప అర్థం కావాలంటే 10th క్లాస్లో 70% మార్క్స్ సంపాదించినటువంటి వ్యక్తికి కంటే పాస్ మార్క్కి దగ్గరగా అంటే 33 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన తరువాత ఒక 2 మార్కులు గ్రేస్ మార్క్స్ అని ఉంటుంది. అంటే ఆ ప్రభుత్వం వారు అంటే మనం అనుకుందాం ఇలాగా, ఆ ప్రభుత్వం వారు ఆ 33 మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరికి 2 మార్కులు గ్రేస్ మార్క్స్ వేసి పాస్ చేయండి అని ఒక నోటీస్ కానీ ఇస్తే ఆ 2 మార్కుల ద్వారా అంటే ఆ 2 మార్కులు కలిసి పాస్ అయినటువంటి స్టూడెంట్కి అర్థమవుతుంది కృప అంటే ఏంటో. 70% వచ్చిన వాడికి ఆయన నా కృషి ద్వారా ఇవి సంపాదించుకున్నానని ఆలోచన చేస్తాడు, కానీ ఈ 2 మార్కులు వచ్చి అంటే గ్రేస్ మార్క్స్ వచ్చి పాస్ అయిన స్టూడెంట్ని అడిగితే ఆ కృపకు సంబంధించిన మార్కుల విషయం అతను బాగా చెప్పగలడు. ఆ మాట నేను ఎందుకు చెప్పానంటే దేవుని కృప అర్థమైతే మనము కూడా ఆ కృపలో ఉన్నటువంటి గొప్పతనము, ఆ కృపలో ఉన్నటువంటి రుచిని మనం ఎక్స్ప్రెస్ చేయగలం. ఆ కృప అర్థం కాకపోతే ప్రతివారం లాగానే రావడం, కూర్చోవడం, ఆరాధించడం, వెళ్ళిపోవడం ఇలాగా ఉంటుంది. కనుక ఈ సమయంలో దేవుడు మన పట్ల చూపినటువంటి ఉన్నతమైనటువంటి గొప్పదైన కృప మనకు అర్థమవ్వాలి. ఆ కృప అర్థమైనటువంటి వ్యక్తి రాసినటువంటి పాట, ఆశ తీర ఆరాధన చేయ అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్య నీ కృప ఎంత ఉన్నతమైనది, నీ కృప నాకు చాలునయ్యా. కాబట్టి ఈ సమయంలో దేవుని కృప మన కళ్ళ ముందుకి వచ్చి ఉంటుండగా ఆ కృప మనకు ఏం చేసిందో విన్నాం. ఆ కృపకు అనర్హులమైనటువంటి మనలను ఏ విధంగా అర్హులుగా చేసిందో మనం విని ఉంటుండగా ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ఆరాధనలోనికి వెళదాం. అంత మాత్రమే కాదు, ఆ కీర్తనకారుడు రాసినట్లుగా నీ కృప ఎంతో ఉన్నతమైనది కనుక నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి. ఆ కింద వర్సెస్లో ఉంటుంది, నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి, రాత్రి జాముల యందు దాన్ని నేను ధ్యానం చేసినప్పుడు, నీ వాక్యమును నీవు నా పట్ల చూపిన కృపను ధ్యానం చేసినప్పుడు క్రొవ్వు మీద దొరికినంతగా ఆయన అనుభవించాడు. కనుక దేవుని కృపను మనం రుచి చూసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఆయనను మనం మన మనసారా, మన నోటితో, మన నాలుకతో, మన హృదయమారా ఆరాధన చేయబద్దులమై ఉన్నాం. అలాగూ చేయట్లో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి నడిపించునుగాక.